హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ సింపుల్గా లెస్ ఆయిల్తో చేసుకునే గుంత పొంగనాలు. ఇది ఎవరైనా చేసేవచ్చండి. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి పిండి అవసరం లేదు. మన ఇంట్లో ఉండే దోశ పిండితో కానీ ఇడ్లీ బ్యాటర్తో కానీ మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ దోశ బ్యాటర్ని తీసుకొని అందులో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే క్యారెట్ తురుము, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. అది మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి బ్యాటర్ని ఒక 5 minutes పక్కన పెట్టండి. ఈలోగా గుంత పొంగనాల కడాయి స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత 1 to 2 drops ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున గుంత పొంగనాల్లో ఈ బ్యాటర్ వేసేసేయండి. ఇన్ కేస్ ఇక్కడ మీకు బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపిస్తుందంటే వాటర్ అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే మూత పెట్టి 5 minutes తర్వాత మళ్ళీ తీస్తే ఒక సైడ్ అంతా ఫుల్గా క్రిస్పీగా కాలిపోతుంది. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి అలాగే ఒక 5 minutes ఉంచేయండి. 5 minutes ఉంచడం వల్ల మనకి టూ సైడ్స్ కూడా కంప్లీట్గా అవి కాలిపోతాయి. చూసారా కదా ఇక్కడ. అలా నెక్స్ట్ మనం గుంత పొంగనాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే మనకి ఇష్టమైన పల్లీ చట్నీ కానీ, కొత్తిమీర టమోటా చట్నీ కానీ, ఆర్ కోకోనట్ చట్నీతో కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చండి. ఇది మార్నింగ్ టైం అలాగే ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.